హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నా అసెంచర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నేను అసెంచర్లో జాయిన్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. రీసెంట్గానే నేను ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేశాను. సో నేను స్విచ్ కొట్టేటప్పుడు నా రియాక్ట్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్, నేను రియాక్ట్ డెవలప్మెంట్ నుంచి డాట్ నెట్ నేర్చుకొని నేను డాట్ నెట్ సైడ్ ఎలా వచ్చాను ఏంటి అనేసి డిస్కస్ చేసుకున్నాను. నాకు ఇంటర్వ్యూ జరిగింది మాత్రం రియాక్ట్ మీదనే. సో రియాక్ట్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది, ఏం క్వశ్చన్స్ అడిగారు, ఫర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, అప్పటికి నాకున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year 8 months ఆఫ్ ఎక్స్పీరియన్సే ఉంది. కానీ నేను 2 years ఎక్స్పీరియన్స్ అనే చెప్పాను వాళ్ళకి, ఎందుకంటే నేను జాయిన్ అయ్యే లోపల నాకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను ఆబ్వియస్గా నేను 2 years ఎక్స్పీరియన్స్ అనే మెన్షన్ చేశాను. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు వాళ్ళతో ఏం డిస్కస్ చేయలేదు, కానీ నిజంగానే నాకు జాయిన్ అయ్యేసరికి నాకు 2 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే నా ప్రీవియస్ కంపెనీలో నాకు 3 months ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నాకు కాల్ ఎలా వచ్చిందంటే త్రూ నార్మల్గా కెరీర్ సెక్షన్లో అప్లై చేశాను. కెరీర్ సెక్షన్లో అప్లై చేశాక ఆటోమేటిక్గా నాకు కాల్ వచ్చింది. అది నేను మీకు స్విచ్ జర్నీలో నేను మెన్షన్ చేశాను. సో వీడియో లాగ్ అవుతుంది కదా, అది చెప్పట్లేదు. ఎవరైనా చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో ఉంది, చూసేయండి. ఇప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ అని చెప్తాను. స్టార్టింగ్ నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక నాకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏ ఇంటర్వ్యూలో అయినా ఉండేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫే కాబట్టి ఆబ్వియస్గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగారు. బట్ యూ షుడ్ టెల్ విత్ రెజ్యూమేలో లేనిది చెప్పమన్నారు. సో నేను రెజ్యూమేలో లేనిదే మెన్షన్ చేశాను. నా రెజ్యూమేలో సెల్ఫ్ ప్రాజెక్ట్స్ లేవు. సో నేను యూనిక్గా ఉంటుంది అనేసి నా సెల్ఫ్ ప్రాజెక్ట్స్ గురించి మెన్షన్ చేశాను. అండ్ నా హాబీస్ గురించి నేను రెజ్యూమేలో మెన్షన్ చేయలేదు. సో నా హాబీస్ గురించి మెన్షన్ చేశాను. అండ్ నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా నాకు రెజ్యూమేలో లేదు. సో యూనిక్గా ఉంటుంది కాబట్టి రెజ్యూమేలో లేకపోయినా కూడా నీ స్కిల్స్ అనేది నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే, డిఫరెంట్గా మెన్షన్ చేయాలి. ఆ డిఫరెంట్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే నీ యూనిక్ వే, నువ్వు లర్నింగ్ ఎలా చేస్తావు ఏంటి అనేది ఎవరికి మనం రెజ్యూమేలో మెన్షన్ చెయ్యం, డిఫరెంట్గా ఉంటుంది కొందరిది. సో అది నువ్వు ఆటోమేటిక్గా చెప్పచ్చు అనమాట. ఇవే నేను 3 of things నేను చెప్పాను. చెప్పిన తర్వాత హీ ఇంప్రెస్డ్ విత్ దట్. అండ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. నాకు 1 hour జరిగింది ఇంటర్వ్యూ. తర్వాత ఏమడిగారంటే మీరు కంపెనీలో ఏ ప్రాజెక్ట్స్ చేశారు, కంపెనీ ప్రాజెక్ట్స్ ఏంటి అని అడిగారు. నేను 3 ప్రాజెక్ట్స్ చేశాను. ఆ 3 ప్రాజెక్ట్స్ గురించి నేను మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ది రియాక్ట్ మీద ఏ క్వశ్చన్స్ అడిగారు అంటే, ఫస్ట్ అండ్ షూర్గా నన్ను అడిగిన క్వశ్చన్స్ అంటే, వై వీఆర్ నాట్ యూజింగ్ ద యాంగులర్, వై వీఆర్ యూజింగ్ ద రియాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ యాంగులర్, వై ద పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ టు ది రియాక్ట్ జేఎస్ అని అడిగారు. సో దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. బికాస్ మనము రియాక్ట్ వైట్ యూజ్ చేస్తాం అండ్ వీ హ్యావ్ ద రిడక్షన్ అండ్ వర్చువల్ డామ్, ఇన్ని ఉన్నాయి. ఆప్టిమైజేషన్ ఈజీగా జరుగుతుంది. ప్లస్ ఏంటి అంటే రియాక్ట్ యూజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఎస్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్, వీ హ్యావ్ ద వర్చువల్ డామ్ ఫర్ డిఫింగ్ అండ్ రికన్సిలేషన్ అనేసి నేను కొన్ని మెన్షన్ చేశాను. ఓకే, దాని తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ రాశాను, అది మీకు మెన్షన్ చేస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రౌట్, స్విచ్ అండ్ అవుట్లెట్? డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్, రౌట్, అవుట్లెట్, దీని మీద క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ డు యూ ఆప్టిమైజ్ రియాక్ట్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్? ఒక రియాక్ట్ అప్లికేషన్ ని ఆప్టిమైజ్ ఎలా చేస్తావు, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తావు అంటే, ఐ మెన్షన్, నేను ఏం చెప్పానంటే ఫస్ట్ వీ హ్యావ్ ద మెనీ థింగ్స్, బట్ ఫస్ట్ ఆప్టిమైజేషన్ మనం ఎలా చేయొచ్చు అంటే నార్మల్ గానే రియాక్టివ్ ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేయొచ్చు. అదర్ దాన్ రియాక్టివ్ ఫ్రాగ్మెంట్స్, వన్ మోర్ స్టెప్ వీ హ్యావ్, దట్ ఈస్ అన్ వీ హ్యావ్ ద థింగ్స్ లైక్ స్టేట్ లిఫ్టింగ్ ఉంది కదా, సో స్టేట్ లిఫ్టింగ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇంకా హూక్స్ లేక్ వస్తే రియాక్ట్ డాట్ మెమో, వీ హ్యావ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, దట్ ఈస్ అన్ రియాక్ట్ డాట్ మెమో, వీ కెన్ యూజ్ ఫర్ ది ఆప్టిమైజేషన్ అని చెప్పాను. అండ్ గ్లోబల్ గా నువ్వు స్టేట్ ని మేనేజ్ చేసుకోవాల్సి వస్తే వీ కెన్ యూజ్ ద రెడెక్స్ టూల్ కిట్ అని చెప్పాను. సో ఇది చెప్పాను. అండ్ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ కి అండ్ ఈ రియాక్ట్ డాట్ మెమోకి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. రియాక్ట్ డాట్ మెమోకి డిప్స్ ఎలా మనము, ఎన్ని డిప్స్ యూజ్ చేయడం వల్ల ఎంత యూటిలైజేషన్ ఉంటుంది, అండ్ వితౌట్ యూజింగ్ ద రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఎలా ఉంటుంది అని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఈ హూక్ ఉంది కదా, రియాక్ట్ డాట్ మెమో ఉంది కదా, ఈ రియాక్ట్ డాట్ మెమోకి నేను ఎలా చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ కాల్ బ్యాకే తీసుకుందాం అనుకోండి. యూజ్ కాల్ బ్యాక్ తీసుకొని నేను ఒకటి ప్రిపేర్ చేశాను, లైక్ ఎంప్లాయీ శాలరీస్ అండ్ ఎంప్లాయీ ఏజ్. నేను ఎంప్లాయీ ఏజ్ క్లిక్ చేసి ఎంప్లాయీ శాలరీ క్లిక్ చేసిన వెంటనే నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ రావాలి. అదర్వైజ్ నేను ఏం చేయొచ్చు అంటే, నేను ఎంప్లాయీ శాలరీ క్లిక్ చేస్తే నాకు ఎంప్లాయీ ఏజ్, నేను ఏదో ఒక్కటే అట్ ఏ టైం యాడ్ చేయాలి, నాకు రెండు ఒకటేసారి అప్డేట్ అయిపోకూడదు అనమాట. సో
సో నాకు 2 ఒకటేసారి అప్డేట్ అయిపోకూడదు కాబట్టి నేను దానికి రియాక్ట్ డాట్ మెమో అనేసి నేను మెన్షన్ ఇచ్చాను అని నేను పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ గురించి చెప్పాను. ఓకే. కొంచెం ఎగ్జాంపుల్ డిఫరెంట్ గానే చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ యూజ్డ్ ఎనీ లైబ్రరీస్ లైక్ రెడెక్స్ ఆర్ కాంటెక్స్ట్ ఏపీఐ అని అడిగాడు. ఎస్, ఐ యూజ్డ్ రెడెక్స్ ఏపీఐ అండ్ కాంటెక్స్ట్ ఏపీఐ అని కూడా నేను మెన్షన్ చేశాను. నా వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి లార్జెస్ట్ ప్రాజెక్ట్. సో ఐ హ్యాడ్ టు యూజ్ ద స్టేట్ మేనేజ్మెంట్ ఫర్ ట్రాకింగ్ ద ప్రోడక్ట్స్ విచ్ వీఆర్ what are the products is going out, what are the products is coming. So I had to mention everything. So I used the Redux toolkit and mention chesanu. Okay, why we are using the Redux toolkit, why not we are using the context API అని అడిగాడు. దానికి నేను ఆన్సర్ చెప్పాను. yes, we can use the context API for the local management but not globally. మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటే, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ ని ట్రాక్ చేయలేం కాంటెక్స్ట్ API తో కదా. మీరు రియాక్ట్ డెవలపర్స్ అయితే కాంటెక్స్ట్ ఏపీఐ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఈజీగా ట్రాకింగ్ అనేది జరగదు. అదే నువ్వు ఒకటే దగ్గర స్టోర్ చేసి యూజర్ యూజర్స్ తో మనము ట్రాకింగ్ అనేది తెలుసుకుంటూ ఉంటాం, ప్లస్ యాడింగ్ డిలీటింగ్ అనేది జరుగుతూ ఉంటది కాబట్టి సో మనకి ఈజీగా తెలుస్తుంది. ఒకటే దగ్గర స్టోర్ చేస్తాం కాబట్టి, మల్టిపుల్ స్టోర్స్ లేకుండా ఒకటే దగ్గర స్టోర్ చేస్తాం కాబట్టి ఇది రియాక్ట్ డెవలపర్స్ కి బాగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ హీ టోల్డ్ మీ టు రైట్ ద కోడ్ ఇన్ ద రెడెక్స్. నాకు ఒక సినారియో ఇచ్చాడు. ఒక సినారియో ఇచ్చి దాని మీద ఏమన్నాడంటే రెడెక్స్ కోడ్ రాయమన్నాడు. నేను రాశాను, స్లైసెస్ క్రియేట్ చేశాను. స్లైసెస్ నార్మల్ రెడెక్స్ కోడ్ తెలిసిందే కదా. స్లైసెస్ క్రియేట్ చేశాను, స్లైసెస్ క్రియేట్ చేసి యాక్షన్స్ క్రియేట్ చేశాను, యాక్షన్స్ క్రియేట్ చేసి పెట్టేశాను, స్టోర్ క్రియేట్ చేశాను. నేను స్టోర్ యాక్షన్స్ అండ్ యూజర్ తో కాలింగ్ చేసేటప్పుడు తను స్టాప్ చేశాడు, ఇంకా అవసరం లేదని చెప్పాడు. సో నేను మిడిల్లోనే ఆపేశాను. ఓకే, సినారియోస్ ఖచ్చితంగా అడుగుతారు రెడెక్స్ టూల్ కిట్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హౌ డు యూ మేనేజ్ ఫామ్ ఇన్పుట్స్ అండ్ వ్యాలిడేషన్స్. ఫామ్ ఇన్పుట్స్ అండ్ వ్యాలిడేషన్స్ నువ్వు ఎలా మేనేజ్ చేసావు అని అడిగాడు. ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ విత్ ద యూజ్ ఫార్మ్స్ హుక్. మనకు ఫార్మ్స్ హుక్ ఉంది, అదైనా యూజ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ యూజ్ ద యూజ్ స్టేట్. అండ్ మనం ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకుంటాం. వ్యాలిడేషన్స్ కోసం వీ హ్యావ్ ద వ్యాలిడేషన్స్ కోసం మనం నార్మల్ గానే ట్రై క్యాచ్ ఫంక్షనాలిటీస్ అండ్ ఇఫ్ కండిషన్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, లాజికల్ ఆపరేటర్స్. అదే నేను మెన్షన్ చేశాను. మేబీ అది కరెక్ట్ అయిండకపోవచ్చు, ఆన్సర్ కూడా చెప్పలేము, అది ఒక వర్కే కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే హౌ డస్ ఇప్పుడు మనం ఏమైనా కంపైలర్స్ యూజ్ చేస్తున్నామా అని అడిగారు. సో నో, రియాక్ట్ 18 వరకు అయితే మనం కంపైలర్స్ యూజ్ చేయలేదు కాబట్టి నో, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ కంపైలర్స్. రియాక్ట్ లో కంపైలర్స్ లేవు కాబట్టి మనము యూజ్ కాల్ బ్యాక్, యూజ్ మెమోయిజేషన్ కాన్సెప్ట్స్ తెచ్చుకున్నాం. సో ఇప్పుడు రియాక్ట్ 19 నుంచి మనకు కంపైలర్స్ వచ్చాయి కాబట్టి వీ డోంట్ నీడ్ టు యూజ్ ద యూజ్ కాల్ బ్యాక్స్ అండ్ యూజ్ మెమోస్ అని అయితే మెన్షన్ చేశాను. మనకు బీటా వర్షన్ రియాక్ట్ 19 రీసెంట్ గా వచ్చింది కదా. సో దాంట్లో కంపైలర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఏమి యూజ్ కాల్ బ్యాక్, యూజ్ మెమో యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మెమోయిజేషన్ కంపైలర్స్ తో జరిగిపోతుంది కాబట్టి నేనైతే నో నీడ్ ఆఫ్ యూజ్ కాల్ బ్యాక్ అండ్ యూజ్ మెమో అని నేనైతే చెప్పాను. ఓకే, అండ్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద రియాక్ట్ హుక్స్. వాట్ ఈస్ రియాక్ట్ హుక్స్, సమ్ ఆఫ్ రియాక్ట్ హుక్స్ గురించి చెప్పన్నాడు. నేను నార్మల్ గానే చెప్పాను. అండ్ నన్ను యాక్సియోస్ యూజ్ చేసి ఫెచ్ చేయమన్నారు అనమాట. సో యాక్సియోస్ యూజ్ చేసి నేను ఫెచ్ చేయమని చెప్పారు. అండ్ యాడ్ ద ట్రై క్యాచ్ ఫంక్షనాలిటీస్ అని చెప్పారు. కోడ్ అయితే అడుగుతారు స్క్రీన్ షేర్ చేసి. సో నేను స్క్రీన్ షేర్ చేసి యాక్సియోస్ ఫెచ్ చేయడం గురించి కూడా నేను డిస్కస్ చేశాను. అండ్ నువ్వు ఎప్పుడైనా రియాక్ట్ రౌటింగ్ యూజ్ చేసావా, డూ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీస్ విత్ ద రియాక్ట్ రౌటింగ్ యాడింగ్ ఇన్ వన్ ప్లేస్ అని అడిగారు. సో no, I am not feeling any difficulties in the React routing because it is a very good concept which is we can route through different pages in only by using only one page అని చెప్పాను. సో he accepted and దానికి ఎగ్జాంపుల్ అడిగారు, నేను చెప్పింది అర్థం కాలేదు. సో అందుకని నన్ను ఎగ్జాంపుల్ అడిగారు, నేను ఎగ్జాంపుల్ మెన్షన్ చేసి చెప్పాను. ఇంకొకటి ఏంటంటే వాట్ ఆర్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అని అడిగాడు. అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ కోడ్ స్ప్లిట్టింగ్ అండ్ లేజీ లోడింగ్. మనకు లేజీ లోడింగ్, కోడ్ స్ప్లిట్టింగ్ గురించి తెలుసు కాబట్టి వీటి గురించి అడిగారు. వీటి గురించి అడిగిన తర్వాత నన్ను అయితే అడిగిన క్వశ్చన్స్ ఇవే రియాక్ట్ మీద. తర్వాత నన్ను ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. 3 ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అడిగారు రియాక్ట్ మీదనే. ఒకటి వచ్చేసి రెడెక్స్ అనమాట, ఒకటి వచ్చేసి రెడెక్స్, ఒకటి వచ్చేసి కాంటెక్స్ట్ ఏపీఐ, ఒకటి వచ్చేసి యూజ్ ఎఫెక్ట్ అనమాట. ఈ మూడింటి మీద అంటే యూజ్ ఎఫెక్ట్ వచ్చేసి మనము ఎలా ఫెచ్ చేస్తాం డేటా అనేసి అడిగారు. ఫెచ్చింగ్ ఈజీనే కదా, రౌటింగ్ ఈజీనే. అండ్ ఈ కోడ్ స్ప్లిట్టింగ్, లేజీ లోడింగ్ అనేది కూడా మనకి ఈజీనే కాన్సెప్ట్. ఇంకా ఈ యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ ఏంటంటే నేను ఏం చేశానంటే నాకు ఒక
మెసేజెస్ మెసేజెస్ ఉంటాయి కదా, మనం ఒక పర్సన్కి మెసేజెస్ పంపించేటప్పుడు ఈ కో ఈ కోడ్ నుంచి ఇంకొక కోడ్కి పంపించేటప్పుడు మనం యూజ్ చేసుకునేది యూజ్ కాంటాక్ట్స్ ఏపీఐ కదా, ఫర్ ది ట్రాకింగ్ పర్పస్. అండ్ ఇంకొక హూక్లెట్ వెళ్ళకుండా ఎలా మేనేజ్ చేస్తాము అనేసి అడిగారు. నేను ఒక చిన్న కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. రెడెక్స్ టూల్ కిట్ కూడా నేను క్రియేట్ చేసి చూపించాను అనమాట. అట్ ఏ టైం నేను చూపించడం వల్ల తనైతే ఓకే. ఎందుకంటే నా కోడ్‌లో ఆల్రెడీ వీఎస్ కోడ్ ఉంది నా ల్యాప్‌టాప్‌లో అండ్ ఐ హావ్ ఆల్ ద టూల్ కిట్స్. సో, మనం రియాక్ట్ డెవలపర్‌గా అన్నీ మెన్షన్ చేసి పెట్టుకోవాలి. అండ్ నన్ను అడిగిన క్వెషన్స్ ఏంటంటే హెచ్ఆర్ క్వెషన్స్. మీరు కంపెనీ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇంత తక్కువ టైంలో అని అడిగారు. అండ్ నా రీజన్ ఏంటి అనేసి నేను మెన్షన్ చేశాను. బికాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనేది మూవ్ అయిపోతుంది కాబట్టి ఐ ఐ వాంట్ టు టేక్ సమ్ బెటర్ ఆపర్చునిటీస్ అని చెప్పాను. హి యాక్సెప్టెడ్ ఇట్ అండ్ నార్మలే ఆ క్వెషన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి అని అన్నారు. నేను కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్స్. సో, కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి కూడా నేను మెన్షన్ చేశాను. ఇంకా మీరేమైనా నేర్చుకోవాలి అనుకుంటేనా ఐ హావ్ ఏ డాట్ నెట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ సి షార్ప్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను. సో, నాకు సి షార్ప్ డాట్ నెట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేసి తనేం చేశారంటే రియాక్ట్ డెవలపర్ గానే తీసుకున్నారు. నేను ప్రాజెక్ట్‌లోకి వచ్చాక ఏమైందంటే అందరూ డాట్ నెట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నేను నా మేనేజర్‌తో డిస్కస్ చేశాను. ఇట్లా నాకు డాట్ నెట్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ డాట్ నెట్, సి షార్ప్ ఐ కెన్ ఏబుల్ టు డూ అని చెప్పాను. సో, దే టోల్డ్ సో, వాళ్ళు గూడా నాకొక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చేటప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ మీద వచ్చేసి, బ్యాక్ ఎండ్ వచ్చేసి డాట్ నెట్ మీద ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేసి ఇచ్చారు. సో, బిల్డ్ చేసి ఇచ్చిన వెంటనే దే గివెన్ మీ ఎ ఛాన్స్ టు వర్క్. సో, ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ డాట్ నెట్. ఇప్పుడు రీసెంట్‌గా సెల్ఫ్ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నాను. నౌ ఇట్ ఈస్ వర్క్ ఇప్పుడు చాలా బావుంది. సో, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అలా తెచ్చుకున్నాననమాట. అంతే మనం ఏదైనా మనకి ప్రాజెక్ట్‌లో మనకి ఇంకా గ్రోత్ రావాలి అనుకంటే ఫస్ట్ మనము వి హావ్ టు కనెక్ట్ విత్ ద మేనేజర్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఇంకా గ్రోత్ అవ్వాలి. సపోర్ట్ ఇంజినీర్ నుంచి మంచి రోల్‌లోకి ఎళ్ళాలన్నా కూడా నువ్వు మేనేజర్‌తో కనెక్ట్ అయ్యి నాకు ఈ నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ ఉంది అని మెన్షన్ చేస్తే ఆ మేనేజర్ మీదనే డిపెండ్ అయి ఉంటది మొత్తము. ఇఫ్ హి ఈస్ ద గుడ్ పర్సన్ నిన్ను ఇంకా మంచి గ్రోత్‌లో చూడాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా నీకొక ఛాన్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఇప్పుడు బయట నుంచి తెచ్చుకునే పర్సన్ కన్నా సేమ్ ప్యాకేజ్‌తో సేమ్ పర్సన్ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కాబట్టి నీకొక ఛాన్స్ అనేది డెఫినిట్‌గా ఇస్తారు. ఎవరైనా రోల్స్ చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ అవ్వచ్చనమాట ఇలా. ఓకే. ఇలా ట్రై చేయండి. మీరేమైనా డిఫరెంట్ రోల్స్‌లో ఉన్నా కూడా ఈజీగా చేంజ్ అవుతారు. నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ మీకెలా నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలానే వస్తాయి. థాంక్ యూ.